జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి విషయము, మనకు పాపము ఎలా అంటుకుంటుంది. మనము పాపం చేసినప్పుడు అందరితో చెప్పుకోవాలి, పుణ్యం చేసినప్పుడు ఎవరితో చెప్పుకోకూడదు. అంటే పాపం చేసినప్పుడు గురువులతో కానీ, దేవుళ్ళతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మనం చెప్పుకుంటే ఆ పాపం వెళ్ళిపోతుంది. కానీ పుణ్యాన్ని మనం చెప్పుకుంటూ పాపాన్ని మనము పెంచుకుంటున్నాము. కాబట్టి పాపాన్ని మనం అందరికీ చెప్పాలి, పుణ్యాన్ని మాత్రము మనం ఎవరికి చెప్పకూడదు. మనం చేసినటువంటి పుణ్యాన్ని ఎవరికి చెప్పకూడదు. ఎందువల్ల అంటే అది అహంకారానికి మనకు దారితీస్తుంది. అహంకారము మనము దైవత్వాన్ని చూడలేకుండా పోతుంది. అహంకారపూరితమైనటువంటి మనసు, అహంకారపూరితమైనటువంటి బుద్ధి మనలో ఉండేటువంటి దైవత్వాన్ని హరించి వేస్తుంది. మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మేల్కొల్పదు. మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనం చూడలేకుండా పోతాం అహంకారం, మమకారం వల్ల. సో మనకు పాపము ఎందుకు అంటుకుంటుంది అంటే, ఒక చిన్న షార్ట్ స్టోరీ అనేటువంటిది ఉంది, చూడండి. ఈ రోజుల్లో చాలామంది నేను ఏ తప్పు చేయలేదు, అయినా నాకు ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అని వాపోతూ ఉంటారు. ఎలా మనకు దరి చేరుతుందో ఒకసారి చూద్దాం. ఒక రాజ్యంలో రాజుగారు చాలా మంచివారు. ఆయన ప్రతిరోజు పేద బ్రాహ్మణులకు ప్రత్యేకమైనటువంటి సత్రాన్ని కట్టించి మధ్యాహ్న భోజన పథకం వడ్డించి పెట్టేటువంటి వాడు. ఒకరోజు యథావిధిగా భోజనం వడ్డించే ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్నటువంటి ఒక గద్ద కాళ్లతో పట్టుకున్న పాము నోటి నుంచి విషము వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేషన్లో పడిపోయింది. అది ఎవరూ గమనించలేరు. ఆ భాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు. అది తినడం వల్ల అతడు చనిపోయాడు. ఆ వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చేయబోతే ఇలా కీడు జరిగిందేమిటి అని చాలా చింతించాడు. ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు? ఆ రాజా, ఆ వంటవాడ, ఆ పామ, ఆ గద్ద, వడ్డించిన వ్యక్తి? రాజు చేసేది ధర్మకార్యం, అతనిది తప్పు లేదు. గద్దకు పాము ఆహారం, దానిది తప్పు లేదు. అదేవిధంగా పాముది మరణ బాధ, కొట్టుకుంటుంది, దాని తప్పు లేదు. వడ్డించేవానికి విషయం తెలియదు, అతని పని అతను చేస్తున్నాడు, అతనిది తప్పు లేదు. మరి ఎవరిది తప్పు? మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? ఎవరిది తప్పు లేనప్పుడు వీరిలో ఎవరు కావాలని ఆ బ్రాహ్మణ్ణి చంపలేదు? యమధర్మరాజును చిత్రగుప్తుడు ఈ విధంగా అడిగినాడంట. ఇది ఎవరి ఖాతాలో వేయాలి? యమధర్మరాజు ఏమీ చెప్పాలో అర్థం కాక, అది అలా ఉంచు, బాగా ఆలోచించి చెప్తాను అన్నాడంట. చిత్రగుప్తునితో చెప్పాడంట. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల తర్వాత దారిని పోతున్న బ్రాహ్మణులు కొందరు రాజుగారు బ్రాహ్మణులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడుంది చెప్పమని ఒక వనితను చిరునామా అడిగారంట. ఆమె వారికి దారిని చూపుతూ, బాబు జాగ్రత్త, మా రాజుగారికి బ్రాహ్మణులంటే పడదు. కొద్ది రోజుల క్రితమే ఒక ఆయన్ను విషం పెట్టి చంపేశారు. మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని ఆ వనిత బ్రాహ్మణులకు చెప్పిందంట. వెంటనే యమధర్మరాజు చిత్రగుప్త మొత్తం పాపము అంతా ఈమె ఖాతాలో వెయ్యి అన్నాడంట. సదుద్దేశంతో ధర్మకార్యాలను చేసేటప్పుడు యాదృచ్ఛికంగా జరిగేటువంటి తప్పు ఎవరిదో తెలియకుండా నిందలను ఆపాదిస్తూ వ్యక్తులను నిందించే వారికే ఈ మొత్తము కర్మఫలం చెందుతుంది అని చెప్పేసి ధర్మరాజు ఈ విధంగా చెప్పాడంట. కాబట్టి విషయం సవిరంగా తెలియనప్పుడు ఎవరి మీద మనం నిందారోపణలు చేస్తే ఆ పాపం మనకే వస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఈ అద్భుతమైనటువంటి కథ మనకు ఈరోజు తెలియజేస్తుంది. ఈ విషయం నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.